ఈ రోజు వీడియోలో మనం ఓవ్యులేషన్ కిట్ ఎలా వాడతామన్న దాని గురించి తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మైత్రి చెన్ను, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ సంఖ్య హాస్పిటల్స్, హైదరాబాద్. ఓవ్యులేషన్ కిట్ అన్నది ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళందరూ వాళ్ళ ఓవ్యులేషన్ అంటే అండాశయం నుంచి అండం రిలీజ్ అయ్యే టైంని ట్రాక్ చేసుకునే ఒక యంత్రం. సో ఈ ఓవ్యులేషన్ కిట్ అన్నది ఎలా వాడతాము అండ్ దానివల్ల మనకి ఎంతవరకు కరెక్ట్గా తెలుస్తుంది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఓవ్యులేషన్ కిట్ అన్నది ఆల్మోస్ట్ సేమ్ ప్రెగ్నెన్సీ చెక్ చేసుకునే కిట్ లాగానే ఉంటుంది అనమాట. సేమ్ అలాగే డివైస్ ఉంటుంది, 2 లైన్స్ రావడం అట్లనే ఉంటుంది, యూరిన్ డ్రాప్ వేస్తే మనకి తెలుస్తుంది అనమాట. సో ఇది సాధారణంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు జనరల్గా వాళ్ళ ఓవ్యులేషన్ టైం అంటే డే 11 నుంచి ఒక డే 18 మధ్యలో వాళ్ళకి అండాశయం నుంచి అన్నం రిలీజ్ అవుతుంది కాబట్టి కరెక్ట్గా ఏ టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ కలవాలి అండ్ ఆ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటాయి అన్నది డిటర్మైన్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. సో ఈ ఓవ్యులేషన్ కిట్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏ డేస్ నుంచి స్టార్ట్ చేయాలి అన్నది చాలామందికి క్వశ్చన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మీ పీరియడ్ ఒక సైకిల్ లెంత్ ఎంత అన్నది మనం డిటర్మైన్ చేసుకోవాలి. కొంతమందికి 28 డేస్కి ఉంటుంది, కొంతమందికి 30 డేస్ 35 డేస్ అట్లా ఉంటుంది అనమాట. సో ఆన్ అన్ యావరేజ్ మీ సైకిల్ లెంత్ అన్నది తెలుసుకోవాలి. అండ్ సైకిల్ లెంత్ నుంచి ఒక 15 to 17 డేస్ మనము మైనస్ చేస్తున్నట్టయితే అప్పటి నుంచి మనము ఓవ్యులేషన్ కిట్ అన్నది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో 28 డేస్ సైకిల్ అయితే మీకు 11th డే నుంచి మీరు ఈ టెస్ట్ అనేది వాడడం చేసుకోవచ్చు. ఒక 30 డేస్ పీరియడ్ సైకిల్స్ అనుకోండి, మీరు 13th డే నుంచి మీరు ట్రాక్ చేసుకోవడం మొదలెట్టచ్చు. సో ఆ కిట్లో మనకి 2 లైన్స్ వస్తుంది, ఒకటి కంట్రోల్ లైన్, ఒకటి పర్ టెస్ట్ లైన్ అనమాట. సో మనము ఒక క్లీన్ డబ్బాలో మీరు యూరిన్ అనేది ఫిల్ చేసుకుని డ్రాపర్ ఉంటుంది అనమాట, 2 drops ఆఫ్ యూరిన్ అందులో వెల్లో మనం వేసుకున్నట్టయితే మనకి లైన్స్ అనేవి వస్తాయి. ఒక లైన్ కంట్రోల్ లైన్ పాజిటివ్ వచ్చి మనకి సెకండ్ లైన్ ఏమీ రాలేదు అని అంటే మీరు ఆ టైంలో ఓవ్యులేషన్ అవ్వట్లేదు, అంటే అండాశయం నుంచి అండం రిలీజ్ అవ్వలేదు అని. లైట్గా వెరీ స్లైట్ పింక్ కలర్లో వచ్చినట్టయితే మీరు ఆ టైంలో ఇంకా మీకు అప్పుడే ఓవ్యులేషన్ అయ్యేటట్టు అనిపిస్తుంది, బట్ ఇంకా ఖచ్చితంగా అవ్వలేదు, మీరు మళ్ళీ రిపీట్ చేసుకోవాల్సిన అవసరం, నెక్స్ట్ డే కానీ రిపీట్ చేసుకోవాలి. 2 లైన్లు పాజిటివ్గా ఉన్నాయి అని అంటే మీకు ఆ టైంలో ఎగ్ అనేది రిలీజ్ అయింది, అంటే LH హార్మోన్ అనేది బాగా ఎక్కువగా ఉన్నది అండ్ మీకు ఈ టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగా ఎక్కువగా ఉంటుంది అని దాని ఉద్దేశం. సో ఈ ఓవ్యులేషన్ కిట్ అన్నది మీరు డాక్టర్ సహాయం లేకుండా మీ ఓవ్యులేషన్ ట్రాక్ చేసుకోవడానికి చాలా యూస్ అయ్యే ఒక వెరీ యూస్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఇది కాకుండా మనకి బాడీలో కూడా నార్మల్గా ఓవ్యులేషన్ డిటెక్ట్ అవ్వడానికి చాలా చేంజెస్ కూడా అవుతాయి, బట్ ఓవ్యులేషన్ కిట్ అన్నది ఇట్స్ వెరీ యాక్యురేట్, ఎందుకంటే అది మన బాడీలో LH ల్యూటినైజింగ్ హార్మోన్ అనే ఒక హార్మోన్ని డిటెక్ట్ చేస్తుంది. అది కరెక్ట్గా ఓవ్యులేషన్కి ముందు హై లెవెల్స్లో ఉంటుంది అనమాట. సో దాన్ని మనం డిటెక్ట్ చేసుకోగలుగుతుంది. సో అది కాకుండా అల్ట్రాసౌండ్ ద్వారా మనకి ఫాలిక్యులర్ స్టడీ అని ఉంటుంది. అల్ట్రాసౌండ్ అన్న తరీకా ద్వారా కూడా మనము ఓవ్యులేషన్ అయిందా లేదా అని ట్రాక్ చేయొచ్చు. బాడీ టెంపరేచర్, సర్వైకల్ మ్యూకస్ అంటే వైట్ డిశ్చార్జ్, వాటిని బట్టి కూడా మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇవి అన్నీ మనకి పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది, స్టాండర్డైజేషన్ ఉండదు. సో ఓవ్యులేషన్ కిట్స్ ఆర్ అల్ట్రాసౌండ్ అనేవి మీకు బెస్ట్ బెట్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.